ప్రజలకు పెనుభారంగా మారుతున్న స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని కోరుతూ ఆధుని మండలంలోని పాండవగల్లు, పెద్ద హరివానం, సంతెకుల్లూరు గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించడమైనది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కె లింగన్న మాట్లాడుతూ ఇప్పటికే వివిధ రకాల ఛార్జీల పేరుతో సుమారు 15,000 కోట్ల రూపాయలు ప్రజలపై భారాలు వేసినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మళ్లీ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలను దోపిడీ చేయడానికి కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రను ప్రజలందరూ పోరాటాల ద్వారా తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కె పాండురంగ, ఆయా గ్రామాల కార్యదర్శులు గోవిందు, ఆనిఫ్ బాషా, అయ్యన్న, పరమేష్, పార్టీ సభ్యులు కృష్ణ, నర్సిరెడ్డి, తాయప్ప, హనుమంత్ రెడ్డి, కొండయ్య, రామలింగప్ప, నర్సప్ప, లక్ష్మణ, అబ్బాస్, గర్జప్ప, ఆయా గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నష్టం అంటే ఈరోజు స్మార్ట్ మీటర్ అనేది మామూలు మీటర్ కాదు, అది ఆన్లైన్ మీటరు. మనం ఎంత కరెంట్ కాలుస్తాం అనేటువంటి విషయాన్ని మొత్తం చేయడమే కాకుండా నువ్వు టైంని బట్టి కూడా ఈరోజు ఖచ్చితంగా మనకు స్మార్ట్ మీటరు అట్లా రేటు పెరిగేదానికి అవకాశం ఉంది. ఈరోజు మనం ఎండాకాలం అనుకోండి 11 గంటల నుంచి ఎండ పెరుగుతుంది, ఫ్యాన్లు వేస్తాము, బాగా వాడే టైంలోన దాని ఛార్జ్ పెంచేస్తాం అనమాట, దాని అంతటా పెరిగిపోతుంది. అట్లాగే రాత్రిపూట ఈరోజు మనం పొలాలకు పోయి 6 గంటలకు వస్తాం, అందరూ 6, 6:30, 7 వరకు వస్తాం. దాదాపు చివరికి 9:30కి అట్లా పండుకునే టైం వరకు దాదాపు ఒక 2:30, 3 గంటలు అదొక రేటు వసూలు చేయడానికి అవకాశం ఉంది. అంటే దీనివలన దాదాపు మనకు 5 రూపాయలకి మీటర్ ఉంటే దాన్ని 7 రూపాయలు, 8 రూపాయలు కూడా వసూలు చేసేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకి బిల్లు వస్తుంది, ఈ బిల్లును చూసుకుంటున్నాము, ఎంత వస్తే దాన్ని ఖచ్చితంగా ఇది తగ్గియండి అని చెప్పేసి అడగడానికి అవకాశం ఉంది. దాంట్లో అవకాశమే లేదు, ఎంత బిల్లు వస్తే అంత కట్టాల్సిందే. ఇప్పటికే చాలా చోట్ల 1000 రూపాయలు కరెంట్ బిల్లులు వచ్చినట్లు చాలామంది చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక జంపాపురం అనేటువంటి గ్రామంలోన ఒక ఆయన పిండి మిషన్ గిర్నీకి పెట్టుకుంటే 25,000, 30,000 కరెంట్ బిల్లు వచ్చింది. అంటే స్మార్ట్ మీటర్ అనేది మనకి చాలా చెప్తారు అధికారులు వచ్చి, అయ్యా ఇదేం కాదు, మీకు మంచిదే, ఇది పెట్టుకోండి అని చెప్పేసి. మరి గతంలో మీ అందరికీ తెలిసి ఊగళం పాదయాత్ర పేరుతో నారా లోకేష్ గ్రామాల్లో తిరిగినాడు. ఆ రోజు పాదయాత్ర, ఆ రోజు ఏం చెప్పినాడు, ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండి, పెట్టినేదండి అసలు అని చెప్పినాడు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్ పెట్టమని చెప్పి అతనే చెప్తున్నాడు. మరి తప్ప కాదా? కాబట్టి మనం ఒకసారి ఆలోచన చేయాలా. మీ అందరికీ విజ్ఞప్తి చేసేదంటే ఈరోజు స్మార్ట్ మీటర్ అనేది ప్రతి ఇంటికి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఒక మీటరు రేట్ ఎంతో తెలిసినా 9,000 రూపాయలు పడుతుంది అది రేటు. ఆ రేటు కూడా వాళ్ళే ఫ్రీగా ఇవ్వరు మీటర్, మనమే డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ డబ్బులు పెట్టి కొనుక్కోవడం అంటే నీ నెలకింత లెక్క వాళ్ళు వసూలు చేస్తారు. ఆ రకంగా 5 ఏళ్ళలోనే నువ్వు డబ్బులు కట్టాలి దాన్ని. ఒక పక్క రేటు పెరుగుతుంది, ఒక పక్క కరెంట్ ఛార్జీలు పెరుగుతాయి, ఈ మీటర్ కూడా మన మీద భారం పడుతుంది. అందుకోసం ఈ కరెంట్ ఛార్జీల భారం మనం భరించలేము, స్మార్ట్ మీటర్ అసలు భరించలేము. అందుకోసం మీరు ముందుగానే మేము మీకు దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క సమస్య పైన రేపు 14వ తేదీన ఆదోని డి కార్యాలయం దగ్గర, అయ్యా మాకు స్మార్ట్ మీటర్లు పెట్టద్దండి, భవిష్యత్తులో మీరు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొడతామనేటువంటి పద్ధతిలో మనం హెచ్చరిక చేయాలా. అందుకోసమే రేపు 14వ తేదీన ఆదోనిలో డి కార్యాలయం దగ్గర పెద్ద ధర్నా చేస్తున్నాం. కాబట్టి మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మీరు రావాలా. మీకు వ్యక్తిగత అర్జీలు కూడా ఇస్తారు, మా గర్జప్ప వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు జిరాక్స్ చేసుకొని ఆ అర్జీలో మీ సర్వీస్ నెంబరు, మీ ఫోన్ నెంబరు, మీ ఇంటి నెంబరు రాసి ఇస్తే అర్జీ కూడా చేరుతుంది అక్కడ. అప్పుడు మనం దాన్ని వ్యతిరేకించిన వాళ్ళు అవుతాం. లేకపోతే అంగళ్ళకు పెట్టినట్లే, ఓటర్లకు పెట్టినట్లే, ప్రభుత్వ కార్యాలయాలకు పెట్టినట్లే మన ఇంట్లోకి కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం నష్టపోతాం, భరించలేము. అందుకోసం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించండి అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం.